అందరికీ నమస్తే అన్న. నా పేరు మస్తుదన్. నేను వేలాగ్రోలో టెక్నికల్ అడ్వైజర్ పనిచేస్తున్నాను. 20 days అప్పుడు మనం ఎంసీ ఎక్స్ట్రా రికమెండ్ చేయడం జరిగింది. ఒకసారి రిజల్ట్ ఎట్లుందని రైతు మాటల్లో కనుక్కుందాం. నమస్కారం సార్, నా పేరు రాజన్న, మాది కమతంపల్లి. 20 రోజులు మొలకలు ఒకటి కొట్టాము. రైతు పిల్లలు బాగా వచ్చినాయి, కోత బాగా వచ్చింది, చెట్టు నింపులు ఉన్నాయి సార్. చూస్తారు కదన్నా, ఇప్పుడు అందరూ రైతు మాటల్లో కనుక్కుందాం. ఎంసీ ఎక్స్ట్రా ప్రతి ఒక్కరు ఎర్లీ స్టేజ్లో అప్పుడు వాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క జనాలు ఇదే, రైతులందరూ ఇదే వాడాల. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. ఇక్కడ వచ్చి టమాటా ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చాము. ఇక్కడ మనము ఈ విజిట్లో మనము ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమంటే, మనం ఇక్కడ ఈ తోటలో బూడిదెగులు అనేది హెవీగా వస్తుంది. ఈ బూడిదెగులకి చాలా వరకు మనకి ఇదివరకే మనము సర్వం చెప్పాము, అదే కాకుండా తర్వాత వేరే ఇతరవన్నీ చెప్పాము. బట్ అంటే కొత్తగా మీకు న్యూ టెక్నాలజీతో మీకు తీసుకొద్దామని కొత్త టెక్నాలజీతో ఇప్పుడు ఈరోజు వీడియో చేయడం జరుగుతూ. అది ఏమంటే, మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మిరావిజ్-2 అని వచ్చిందని చెప్పాము. ఈ మిరావిజ్-2 తర్వాత వచ్చి ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో మనకు పూర్తిగా తెలుసుకుందామండి. ఈ మిరావిజ్-2 అనేది కొత్త టెక్నాలజీతో మనము మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మిరావిజ్-2 అనేది కొత్తగా దీంట్లో వచ్చి 2 కొత్త టెక్నికల్గా ఉన్నాయి. ఇవి వచ్చి 2 టెక్నాలజీ ఉంటాయి. తర్వాత వచ్చి ఇది ఏమేమిటికి పనిచేస్తుందంటే, మీకు బూడిదెగులకి అలాగే అగ్గితెగులకి అనేది బాగా పనిచేస్తుంది. బూడిదెగులు అంటే ఈ విధంగా ఉంటుంది, ఆకులపైన ఇలాగా హెవీగా వస్తూ ఉంటుంది. ఇది బూడిదెగులు అంటాము. ఈ విధంగా వస్తూ ఉంటుంది, గమనించండి. ఈ తెల్లగా వచ్చేసి ఇలాంటివి వస్తూ ఉంటుంది. ఇంకా ఇలాంటి తెల్ల చుక్కలు అనేది బూడిదే వస్తూ ఉంటుంది. మరియు నల్ల మచ్చ కూడా వస్తూ ఉంటుంది. నల్ల మచ్చ, కొమ్మ మీద మచ్చ, ఆకు మీద మచ్చ అనేది హెవీగా వస్తూ ఉంటుంది. వీటికి మనము ఈ మిరావిజ్-2 అనేది సింజంటా మందు తీసుకురావడం జరిగింది. అలాగే బూడిదెగులు ఎక్కువ వస్తుంది అని చాలామంది రైతులు ఫోన్ చేస్తున్నారు. దీనికి అలాగే మైక్లోబొటానీలు 1 గ్రాము, లీటర్కు 1 గ్రాము మైక్లోబొటానీలు కలుపుకుంటే సరిపోతుంది. మిరావిడ్ 1 ml కలుపుకునేసి, ఈ 2 మందులు కలుపుకునేసి స్ప్రే చేసుకున్నట్లయితే మన టమాటా పంటలో వచ్చి బూడిదెగులు కానీ అలాగే అగ్గితెగులు కానీ ఇవన్నీ కంట్రోల్ చేసి తోట అంతా బాగా పచ్చదనంతో కూడుకొని మంచి ఎదుగుదల వచ్చి బాగా పూత పిండి బాగా వచ్చాక చేస్తుంది. ఎప్పుడైతే బూడిదెగులు వచ్చిందనుకోండి, అప్పటికి పంటకు కూడా ఆయుస్సు తగ్గిపోతుంది. ఈ కింద ఆకులకి బూడిద వచ్చింది, ఇలాగ బూడిద వస్తే ఈ ఆకులు మళ్ళీ సూర్యరశ్మి తీసుకొని కిరణజన్య సమయక్రియ అనేది జరగదు. అందుకోసం ప్రతి ఒక్కరికి ఏం చెప్తామంటే, బూడిదెగులు వస్తే ఆటోమేటిక్గా పూత కూడా రాలిపోతుంది. అన్న మా దాంట్లో పూత రాలిపోతుంది అంటారు. పూత రాలిపోతుందంటే బూడిద వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఆకు ద్వారా సూర్యకాంతి తీసుకొని సూర్యరశ్మి ద్వారా కిరణజన్య సమయక్రియ జరగదు ఎప్పుడు కూడా. అందుకని కార్బోడైజన్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేసి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏమి జరగకుండా అయిపోతుంది. అందుకోసం ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నామంటే, బూడిదెగులకి మంచి కాంబినేషను 30 నుంచి 50 రోజుల లోపల ఎప్పుడైనా కానీ ఈ కాంబినేషన్ వాడుకోండి. మిరావిజ్-2 1 ml అలాగే మైక్లోబొటానీలు 1 గ్రాము, ఈ 2 మందుల కలయికలో మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మీ పంట మంచి బూడిదెగుల నుంచి అలాగే అగ్గితెగుల నుంచి రక్షించబడుతుంది. అలాగే మీకు పంట కూడా మంచి ఎదుగుదల వచ్చి మంచి పూత వస్తుంది. మంచి పూత అంతా పిండి అవుతుంది. అదేవిధంగా మీకు మంచి దిగుబడి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు ఏదైనా కానీ జాండీస్ రోజులు కూడా కొద్దిగా తగ్గుతాయి. చాలామంది రైతులు మాకు ఇబ్బంది పడుతున్నామని చాలామంది ఫోన్ చేస్తున్నారు. వీటన్నిటికీ మంచి కొద్దిగా తగ్గించే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకేమన్నా
డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, దాన్ని బట్టి మీకు తెలియజేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నాటిన 16వ రోజు అంటే రెండో స్ప్రేయింగ్గా నేను సింజెంటా కంపెనీ వాళ్ళది మినిక్స్ ఎక్స్ట్రాను, వెలగిరి కంపెనీ వాళ్ళది ఎంసీ ఎక్స్ట్రా స్ప్రేయింగ్ ఇవ్వడం వలన నాకు దోమ, పురుగు మరియు లీఫ్ మైనర్ తగ్గి, ఇక్కడ చూడండి, గమనించండి, కనుపుకు మధ్య దూరం తగ్గి పక్క కొమ్మలు అనేవి అధికంగా వచ్చినాయి.